నేను మరణం తర్వాత చీకటిని చూశాను. యమధర్మరాజు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. కానీ నా సంతోషి మాత వీటన్నిటి నుండి నన్ను కాపాడి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది. శంషాన్ ఘాట్ లో ఉండే సుమిత్రా సింగ్ అనే పేరు కలిగిన ఒక మహిళ శవం సడన్ గా ప్రాణం పోసుకుంది. ఆమె అలా లేచి కూర్చోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు. ఆమె భర్త జగదీష్ ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అతను సుమిత్ర లేస్తూ ఉండడం చూసిన వెంటనే గట్టిగా ఆమె పేరు పీలుస్తూ తన వైపు పరుగులు తీశాడు. కానీ ఆమెను గుండెలకు హత్తుకునేలోపే సుమిత్ర గట్టిగా నెట్టి అతన్ని కింద పడేసింది. సుమిత్ర ఎవరు? నేను సుమిత్రని కాదు, నేను శివ త్రిపాఠిని అని చెప్పింది. రీఇన్కార్నేషన్, పునర్జన్మ, ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం ద్వారా జన్మించడం. ఈ కాన్సెప్ట్ పైన చాలా సంవత్సరాల నుండి ఎన్నో రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. కానీ దీనితో ముడిపడిన ప్రతి ఒక్క కేస్ ఎప్పుడు కూడా కొత్త పజిల్స్ మరియు రహస్యాలను తీసుకువస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కేస్ అన్నిటికంటే వేరుగా ఉంటుంది. ఇది ఎలాంటి కేస్ అంటే ఎన్నో డికేట్స్ నుండి రీఇన్కార్నేషన్ మీద రీసెర్చ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ మతి కూడా పోగొట్టేసింది.